సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. మిత్రులారా చూడండి, మైనింగ్ అక్రమాలు ఒక్కొక్కటిగా సిపిఎం పార్టీ వెలుగు చూపిస్తోంది. ఇప్పటికే బార్లపల్లి దగ్గర ఉన్నటువంటి డంపు, అదేవిధంగా పురవంకలో భువనేశ్వరి టెంపుల్ దగ్గర ఉన్నటువంటి డంపు, ఇది వసినికొండలో తిమ్మనపల్లి రోడ్లో శివాలయం పక్కలో ఉన్నటువంటి ఒరిజినల్ ఇసుక. ఇదంతా కూడా బహుదా అగ్రహారం నుంచి తోలినటువంటి ఇసుక ఇక్కడ డంప్ చేశారు. ఇక్కడ కనపడుతుంది మనకి స్పష్టంగా. ఇదంతా కూడా ఇసుక అక్రమంగా చేసి పెట్టారు. కాబట్టి ఇంతకంటే ఆధారాలు ఏం చూపించాలనేది తెలుస్తాను. ఈ పక్క ఎవరిని అడిగినా ఇది చెబుతున్నారు, శంషేర్ ఇక్కడ తోలినాడు అనేటటువంటి విషయం స్పష్టంగా చెబుతున్నారు. అధికారులు కూడా వచ్చి చూడాలని చెప్పి. అయితే ఇంత జరుగుతున్నటువంటి చర్చ నేపథ్యంలో ఈ రాత్రి ఎత్తేస్తారనేటటువంటిది కూడా జరుగుతూ ఉంది. కాబట్టి అధికారులు తక్షణం స్పందించాలని చెప్పి కోరుతున్నాం. ప్రజలారా, మదనపల్లి పట్టణ ప్రజలారా, మీరందరూ కూడా ఆలోచించండి. ఇట్లాంటి అక్రమాలకి అండగా నిలవకుండా ఇట్లాంటి ప్రశ్నించి పోరాడేటటువంటి మాకు సిపిఎం పార్టీకి అండగా నిలబడాలని చెప్పి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. నుంచి హాస్పిటల్ ఏ హాస్పిటల్? గవర్నమెంట్ హాస్పిటల్ కా జరుగుతాండ? గవర్నమెంట్ హాస్పిటల్ పనులా ఆయన కాంట్రాక్ట్ మేము బాడీకి వచ్చింది, మాకెందుకు ఇస్తారు? ఆయన తోలుకుంటాడు. హాస్పిటల్ పని జరుగుతుంది. ఇక్కడ ఎన్ఎల్ఎఫ్ స్కూల్ ఉంది సార్, ఎస్బీఐ కాలనీలో. ఆ స్కూల్ వెనకాల ఇసుక స్టాక్ పాయింట్ ఉంది. 3 ట్రాక్టర్లు లోడ్ వేస్తున్నారు సార్ ఇప్పుడు. ఇక్కడ అది గవర్నమెంట్ పని సార్. సార్ ఎన్ఎల్ఎఫ్ స్కూల్ సార్, ఎస్బీఐ కాలనీ ఎక్స్టెన్షన్ ఎన్ఎఫ్ఎల్ స్కూల్ వెనకాల సార్.